మాస్టర్ మీరు వచ్చారా? అయితే నా శ్రద్ధ సేఫ్. అన్న డౌట్ అన్న. ఏంటి అది? లాస్ట్ 2 ఎపిసోడ్ వస్తున్నాం కదా డీలో, జనాలకి ఎక్కుతానంటావా? జనాలకు ఎక్కుతావో లేదో గానీ జనాలైతే ఎక్కుతారు. సరే కానీ ఇవన్నీ వద్దు, జాగింగ్ వెళ్దామా? నువ్వు పద, నేను బండి వేసుకుని వస్తా. బండి ఎందుకు? టైం లేదు, తొందరగా తిరిగేసి వద్దాంరా. రాత్రి పూట ఏంట్రా ఈ జాగింగ్ లో? నేను శ్రద్ధ దాస్తో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే అన్న. వీలైతే మీటింగ్, లేకపోతే ఏదో ఒకటి. నాకు ఒక అరగంట ఈ స్టేజ్ కా. సరే కానీ మన గణేష్ మాస్టర్ ఏం చేద్దాం? గణేష్ మాస్టర్ ఫ్లైట్ ఎక్కించి ఇంటికి పంపించేయండి. మళ్ళీ కొరియోగ్రాఫర్స్ ని మనం పంపించక్కర్లే, మేనేజరే 5 పట్టాల్సిన ఒక టెంపోలో 10 మందిని ఎక్కించి కుక్కించి పంపించేస్తారు. శ్రద్ధతోనే కదరా మాట్లాడాలి. ఆవిడని పంపిస్తే ఎవరితో శ్రద్ధ ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? ఏంటమ్మా చెప్పమ్మా. నీకు అర్థం కావట్లేదు శ్రద్ధ. ఇప్పటికీ నేను తినేటప్పుడు ఒక కంచం నీ కోసం అలాగే ఉంచేది తెలుసా? నువ్వు అను, ఇద్దరం కలిసి ఊహ అంటావు పాటగా డాన్స్ చేద్దాం. శ్రద్ధ ప్లీజ్ రా, అర్థం చేసుకో. వీలైతే ఒక హగ్ ఇవ్వు, కుదిరితే ఒక కిస్ ఇవ్వు, కానీ ఏదో ఒకటి ఇవ్వు, నీకు దండం పెడతా. సరే మనం వచ్చాం, రాలేదేంటి? తీసుకురామంటారు అమ్మాయిని. చూసావా, నువ్వు వెళ్తావన్న భయంతో వచ్చేసింది. హాయ్ నారా, ఏంటి ఏం చేస్తున్నావు? మ్యారథాన్ ఉంది, రిబ్బన్ కట్ చేసి పరిగెడుతుంది. సర్లే గాని పక్కనే ఉంటున్నాం, ఇంతవరకు నంబర్ కూడా ఇవ్వలేదు. మన ఫోన్ నెంబర్ ఎంత? 100. ఏమండి, కొంచెం చూసుకుంటూ ఉండండి. మీ ఇంటి ముందు చెత్త మా ఇంట్లోకి వస్తుంది. హలో, మీ ఇంట్లో చెత్త మా ఇంట్లోకి వస్తుంది తెలుసా? మీ ఇంట్లో చెత్త మా ఇంట్లోకి వస్తుంది. ఏం ఆడుతున్నావు? మీ ఇద్దరికి వచ్చింది తెలుసా? D15 కి చాలా చెత్త వచ్చింది. నన్ను పడేయడానికి ట్రై చేస్తున్నారు కదా. అసలు మీరు ఇద్దరిలో స్పెషల్ స్కిల్స్ ఏమున్నాయి? సాంగ్స్ పాడతాం తెలుసా, చాలా బాగా పాడతాం. ఏదో నా గురించి ఒక పాట పాడండి. కొత్తగా ఉన్నది ఒక్క షెడ్యూలే అన్నది కోటి తారలే. సార్ పొద్దున్నే మేడం కి వాట్సాప్ లో పాట పంపించారు, ఏంటి సార్ అది? పాడినా అది నీకోసం. ఒకసారి. నా హృదయంలోని దురించే చెలి అమ్మా, నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రాణం. అబ్బా ఏంటయ్యా, నేను నవ్వంటే నా ప్రాణం అంటే అమ్మా అబ్బా అయ్యా అంటాడేంటి? ఏరా, స్పెషల్ టాలెంట్ నచ్చిందా? అస్సలు ఇలాంటి టాలెంట్ వేస్ట్. ఎందుకు ఇలాంటివి చేస్తే అసలు ఏ అమ్మాయి పడదు మీకు. సరే వేస్ట్ అంటున్నారు సార్ ఆవిడ. ఎందుకు పుడతారో తెలియదు. చిచ్చి. ఏరా, అలా అనేసింది ఏంటి? రైట్ అన్న, మనకు చాలా మంది ఉన్నారంటావా? రోజు బేవస్గాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ. చిచ్చి నిన్నారా? వెళ్ళు లోపలికి వెళ్ళి ఇంకా. బయటికి రాకు, లోపల గడేసుకో, ఇప్పుడే వస్తా. సరే. ఏమండి వాడు లోపలికి రానివ్వట్లేదు, బయట చలిగా ఉంది, కొంచెం తలదాచుకోవచ్చా? సార్ అంటే ఇప్పుడు డోర్ లోపల ఓన్లీ తలవటే పెడతారు సార్, బాడీ బయట ఉంటుందా? అదేంటండి, అలా తల లోపల పెట్టి కాళ్ళు బయట పెడతారా? లేదండి, మొత్తం లోపల పెట్టేస్తానండి. వాడు తలుపు తీయట్లేదు ఎంత కొట్టినా. తలుపు కొట్టకపోతే వెళ్ళి ఆయన్ని కొట్టండి. కావాలంటే మీరే చూడండి. చేసి డోర్ ది. రే, డోర్ తీయకరా. ఒరే, కాసేపు లోపల ఉండి చావచ్చుగా, ఏదో ఎగ్జాంపుల్ కూడా. వచ్చే వారం ఢీ జోడీలో గేమ్ ఆన్. ఈ 7 జోడీలో +5 స్కోర్ గెలుచుకునే జోడీ ఎవరు? పవర్, స్టైల్, స్పీడ్. ఢీ జోడీలో పవర్ క్వాలిఫైయర్స్. She was phenomenal. మీకు ఒక మంచి సినిమా రావాలి. ఇంకొక సాయి పల్లవి రాబోతుంది డి నుంచి.
బెస్ట్ డాన్స్ స్ట్రెంత్ ఎప్పుడు తెలుసా మిస్టేక్ జరిగినప్పుడే తెలుస్తుంది. అక్కడ పడినా కూడా తీసుకొని పెట్టి కొట్టావు చూడు. ఫుల్ సాంగ్ సెలబ్రేషన్ లాగా ఉంది. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, బ్యూటిఫుల్ యాక్ట్. ఏంట డాన్స్ జితన్, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. బ్యూటిఫుల్ జతిన్, చాలా చాలా బాగా చేస్తావు జతిన్. అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే. చాలా బాగా చేశారు ఇద్దరు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. కొరియోగ్రఫీ చాలా చాలా బాగా నచ్చింది. పవర్ ప్లస్ 5 స్కోర్స్. పవర్ గెలిచిన వాడే ముందడుగు వేస్తాడు. ఈ జోడీలో పవర్ క్వాలిఫైయర్స్.